హోస్ట్ అయింది? ఈ VM వచ్చేసి విండోస్ 11లో హోస్ట్ అయింది కదా! సో, ఇది నా విండోస్ 11 రైట్. సో, విండోస్ 11లో నా VM అయితే హోస్ట్ అయింది. సో, నా VM లోపల నా కంటైనర్ అనేది హోస్ట్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏరా అంటే నా కంటైనర్‌ని విండోస్ 11 నుంచి యాక్సెస్ చేయాలి. నేను డైరెక్ట్‌గా నా VMని యాక్సెస్ చేయకుండా రియల్ వరల్డ్ సినారియోలో ఎట్లంటే, ఇదేదైతే సర్వర్ ఈ VMని మనం సర్వర్ అనుకుందాం కొంసేపటికి. ఈ సర్వర్ ఎలా అంటే, ఈ సర్వర్ వచ్చేసి ఇన్ఫ్రా వాల్ పక్కుంటది. ఓకేనా? ఇన్ఫ్రా వాల్ మెయింటైన్ చేస్తారు ఆ సర్వర్స్‌ని. ఆ సర్వర్స్ ఒక యాక్సెస్ మీరు డైరెక్ట్‌గా మీరు యూజర్స్‌కైతే ఇవ్వరు. ఓకేనా? మీరేం జేస్తారు? ఆ ఇన్ఫ్రాలో మీరు కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తారు. కంటైనర్స్ క్రియేట్ చేసి, ఆ కంటైనర్ ఒక యాక్సెస్ మీరు యూజర్స్‌కిస్తారు. ఇది మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని జెప్పేసి. సో, దాన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారిక్కడ? సో, చెక్ చేద్దాం. మనం ఒక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. దాని తర్వాత డైరెక్ట్ SSH కనెక్టివిటీ వస్తుందా రాదా అని మనం చెక్ చేద్దాం. ఓకే. సో, డాకర్ పిఎస్. సో, ఎటువంటి కంటైనర్ ఇమేజెస్ అయితే లేదు నా దగ్గర. డాకర్ రన్ హైఫన్ ఐటీడీ డాకర్ రన్ హైఫన్ ఐటీడీ హైఫన్ హైఫన్ నేమ్ C1. ఓకే. హైఫన్ హైఫన్ నేమ్ C1 అండ్ దెన్ ఆహ్, ఉబుంటు తీసుకుందాం. సో, డాకర్ పిఎస్. డాకర్ పిఎస్‌లో నాకు నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఈ కంటైనర్‌ని నేను యాక్సెస్ చేయాలంటే ఏం గావాలి? నా కంటైనర్ ఒక ఐపీ కావాలి గదా! సో, డాకర్ సో, ఇది బై డిఫాల్ట్‌గా మనం బ్రిడ్జ్ నెట్వర్క్‌లోనే ఉంటది. సో, డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్. సో, చూస్తే ఇన్స్పెక్షన్‌లో నాకు నా ఐపీ, నా C1 ఐపీ అయితే కనిపించింది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను టెర్మినల్‌ని అయితే ఓపెన్ చేస్తాను. సో, యాహ్! నా టెర్మినల్‌లోకి వెళ్లి నేను ఫస్ట్ పింగ్ చేస్తాను. పింగ్ అవుతుందా లేదా అని. చూడండి. నాకు నా పింగ్ అనేది రావడం లేదు. సో, అప్పుడు నా కంటైనర్‌ని నేను నా విండోస్ మెషిన్‌లో నుంచి నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? యాక్సెస్ చేయలేను గదా! సో, సింపుల్ సింపుల్‌గా మీకొక రూల్ చెప్తాను. మన దగ్గర ఒక ఫైర్‌వాల్ ఉందనుకుందాం. ఫైర్‌వాల్ ఉంది. ఓకేనా? ఫైర్‌వాల్ బ్యాక్ సైడ్ నాకొక డివైస్ అయితే ఉంది. ఆ డివైస్ ఒక పోర్ట్. ఆ డివైస్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే, అంటే దాని లోపల ఉండే అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలంటే 80 అనే పోర్ట్‌ని యూజ్ చేయాలి. కానీ 80 అనే పోర్ట్‌ని మీరు ఎక్స్‌పోజ్ చేయకూడదు ఫైర్‌వాల్‌కి. సో, నేను 80 యూజ్ చేస్తున్నా అని చెప్పకూడదు. అంటే ఎండ్ యూజర్ మీ అప్లికేషన్ యూజ్ చేయాలంటే 80 అనే యూజ్ చేస్తాడు. అవునా? సో, ఆ ఎండ్ యూజర్‌కి ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ని